బీజిఎంలు వేస్తూనే ఉన్నారు కానీ హాయ్ హలో వెల్కమ్ టు టికెట్ బ్రేకప్. ఈ రోజు వచ్చేసాం మేము ఓజీ మూవీ మీద డిస్కషన్. ఏం సంగతి నీకేమనిపించింది అంటావు? నాకైతే నచ్చలేదు. ఇన్ టర్మ్స్ అంటే ఏది ఇది నచ్చలేదురా నాకు ఇంట్రా ఇది అని అనిపించే పాయింట్స్ ఏమన్నా అంటే నచ్చడం అయితే చాలా ఉన్నాయి. నచ్చినవి చెప్పా. ఒకటి బీజిఎం బాగుంది, తమనన్న ఫుల్ డ్యూటీ చేశారు. ఇంకొకటి ఆఫ్టర్ ఏ లాంగ్ గ్యాప్ పవన్ కళ్యాణ్ ఎఫర్ట్ పెట్టారని అనిపిస్తుంది మూవీలో, ఏదో చేసినట్టు కాకుండా. ఇంకోటి ఏంటంటే పవన్ కళ్యాణ్ టైటిల్ కార్డ్ బాగుంది. ఈ మూడే, మిగతా ఏమి డీప్ స్లీపే లేదు. నాకు నువ్వు చెప్పినట్టు మ్యూజిక్ టాప్ నాచ్ లెవెల్లో ఉండింది. అండ్ నాకు సినిమాలో ఇంటర్వెల్ కొంచెం హై ఇచ్చింది. ఎందుకంటే ఐ మీన్ హై ఇచ్చింది అంటే ఎలా చెప్పొచ్చు అంటే జ్యోతిలక్ష్మి కనిపించినట్టు అంటే ఆ టైప్ లో ఆ ఇంటర్వెల్ అంటే ఓకే, ఇట్స్ ఫైన్, ఓకే, మంచి ఇంటర్వెల్. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ ని మనం అంతా ఒక మంచి బేసిక్ గా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఇంటర్వెల్ ని పుల్ ఆఫ్ చేశారు అనిపించింది నాకు. వన్ ఆఫ్ ద అంటే ఇన్ని రోజులు సినిమా ఆడడానికి కారణం ఇప్పుడు బ్రేక్ ఈవెన్ మన నిన్నటితో కంప్లీట్ అయింది కాబట్టి ఆ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకోవడానికి కూడా కారణం ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ అని నేను ఎక్కువ ఫీల్ అవుతాను. అదొకటి, ఆ జైల్ సీన్ ఒకటి, రెండు కొంచెం సెకండ్ హాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్ ఇంకా అది కూడా బాగుంటుంది. నాది అదే చెప్తున్నా. జైల్ సీన్ అంటే పోలీస్ స్టేషన్ కొంచెం ఆ సర్కాస్టిక్ నవ్వు గానీ పవన్ కళ్యాణ్ కొంచెం ఫ్యాన్స్ చాలా మంది హ్యాపీ. నువ్వు ఇంటర్వెల్ గురించి చెప్పావు కాబట్టి టైం లైన్ ఆఫ్ ద ఇంటర్వెల్ ఇదర్ అది సుజిత్ సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదో, లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసినా మనకి రిజిస్టర్ కాలేదో గానీ చాలా అంటే సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్ట్ కి ఇంటర్వెల్ లో జరిగేదానికి ఉండదు. నేనేమంటానంటే అది డిస్కషన్ జరిగి ఉండదు. నాకు తెలిసి అందరు ఫ్యాన్స్ ని గ్రాంటెడ్ గా తీసుకున్నారు. సుజిత్ గానీ స్టోరీ టెలింగ్ లో ఏది పెట్టినా చూస్తారులే, ఏముందో ఒకటి ఒక తప్పు జరిగితే ఏం కాదు. అంటే లాస్ట్ లో విలన్ ఏదో ఒకటి రివీల్ చేయాలి. విలన్ ని ఓజీ చంపడానికి ఒక రీజన్ కావాలి. ఏంటంటే నీ వైఫ్ ని చంపింది నేనే అని సడన్ గా ఆన్ ద ఫ్లో ఒక ట్విస్ట్ చెప్పేస్తారు. నాకు తెలిసి అది 100% గ్రాంటెడ్. ఏముందిరా ఫ్యాన్స్ వస్తారు టైప్ లో ఉంది. సో అక్కడ వరకు నేను సినిమా మీద వాళ్ళ గౌరవం చూపించదని అనిపించింది. అది మరీ వర్స్ట్ సీన్ రా. అక్కడెక్కడో నాసిక్ లో ఉంది, ఇక్కడ అంటే సరే చెప్పారు, అది అవసరమే లేదు. అది అసలు అంటే ఇంకంతే విలన్ కి హీరోకి కాన్ఫ్లిక్ట్ ఏదో పెట్టాలి. ఇంకోటి ఈ పాయింట్ మర్చిపోతున్నావు, కాల్ చేసాడని చెప్తాను. ఫ్లాష్ బ్యాక్ నాకు అసలు అదే నువ్వు డైలాగ్ వేస్తావు కదా, ఏంటది, ఆలీబాయి కడప దగ్గరికి వచ్చాడంటే సింక్ లేదు, నమ్మబుద్ధి కావట్లేదు ఆ టైప్ లో. ఆయన ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ ఏదో వెళ్ళిపోవాలి, ఇది కూడా గ్రాంటెడ్. పవన్ కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి కాబట్టి ఇంట్లో ఏదో జరిగింది. వాడెవడో వీడితో గన్తో గాలిస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ మన దాదా పక్కన ఇతనికి మంచి కాన్ఫ్లిక్ట్ జరిగి ఏదో నువ్వు అనాదివరా, నువ్వు ఎందుకురా ఇంట్లో చేరావు అనే కాన్ఫ్లిక్ట్ వచ్చి ఉంటే ఓకే. అంటే ఒక స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఉండాలి. కొడుకు తండ్రి కొడుకుల మధ్య ఏదో అలా జరిగేదన్నా ఉంటే బాగుండేది. అది సింపుల్ గా తుపాకీ కాల్చి ఏదో అదుర్ సినిమాలో బ్రహ్మానందం ఎన్టీఆర్ మొత్తం సీన్ నిచ్చాడు, ఏంటండి చంపేశారా అలా. అంటే చాలా చాలా ఫన్నీగా 15 ఏళ్ళు లేడు అని చెప్పడం కోసం ఏదో చిన్న కాన్ఫ్లిక్ట్ పెట్టి ఆ కాన్ఫ్లిక్ట్ లో లాస్ట్ దాకా ఇతనికి తెలియకుండా వీళ్ళు దాచిపెట్టాల్సిన అవసరం ఏంటో కూడా అర్థం కాలేదు ఎవరికి. ఇంకొకటి ఏంటంటే శ్రీయారెడ్డికి కొడుకు అర్జున్ దాస్ అంటే అసలు కన్విన్సింగ్ గానే లేదు. ఇది కూడా నిజంగా ఆలీ కడప తరగా వచ్చే నమ్మబుద్ధిగా ఇది వన్ ఆఫ్ ద అసలు అంటే ఆమె పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ పర్ఫార్మెన్స్ కాదు, బట్ అసలు బేసిక్ గా నాకు తెలిసి అది సింక్ అవ్వలేదు. అర్జున్ దాస్ ఓన్లీ ఫర్ టు పుల్ తమిళ్ పీపుల్ అనే టైప్ లోనే ఉన్నాడు కానీ ఈజ్ నాట్ దేర్ ఫర్ ద క్యారెక్టర్ అని మాత్రమే 100% ఫీల్ అవుతుంది. ఇంకో సెకండ్ హాఫ్ కంప్లీట్ లాగ్. సెకండ్ హాఫ్ పోలీస్ స్టేషన్ సీన్ తర్వాత నుంచి క్లైమాక్స్ వరకు అని ఫాస్ట్ గా క్లైమాక్స్ అన్న టైప్ లో. ఇంకోటి అంతే ప్రియాంక సీన్లు కూడా నాకు తెలిసి అంటే ఏదో ఆమె చచ్చిపోతుంటే మనకి ఏదో ఫీలింగ్ రావాలి అని ఏదో 4 మాంటేజ్లు పెట్టారు తప్పితే. ఇప్పుడు నువ్వు ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చచ్చిపోతుంది కదా, ఇప్పుడు అక్కడ విలను ఆమెను చంపాలనుకోడు అసలు. ఈమె వెళ్ళి వాడిని గెలికి ఎవరైనా గానీ గంభీర భార్య అని చెప్పిన తర్వాత వీడు వచ్చి కానీ చంపేసి ఉంటే అప్పుడు ఫీలింగ్ వచ్చి ఉండేది మనకి. లిటరల్ గా మనం కూడా బేసిక్ గా పవన్ కళ్యాణ్ సినిమా ఇది మేము గ్రాంటెడ్ గా తీసుకుంటాం అనే చేశారా. ఫ్యాన్స్ ఏమన్నా పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ గురించి మాట్లాడడానికి ఎవరో మనకి తరువులు కాదు కానీ, బట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని మాత్రం నిజంగా వస్తారులే, చల్ 1000 రూపాయల టికెట్ వస్తారు, సినిమా వస్తారు, ఎంత పెట్టినా వస్తారు, గ్రాంటెడ్ ఏదో
ఎక్కడ ఒక కన్విక్షన్ అయితే నాకు సుజిత్ దగ్గర కనిపించలేదు. బేసిక్ గా మాట్లాడుకోవాలంటే కొన్ని కొన్ని ఉన్నాయి, బాగున్నాయి అంటే సినిమా. ఎసెన్స్ ఆఫ్ మూవీ స్టోరీ టెల్లింగ్ ఉండిద్ది కదా, స్టోరీ టెల్లింగ్, ఎమోషన్స్ అవి లేవు. జస్ట్ బీజిఎం ఎలివేషన్స్ ఉంటే ఓకే, ఫ్యాన్స్ చూస్తారు. రొటీన్ ఇప్పుడు అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు సినిమాకి వెళ్తారు, మంచి ఎక్స్పీరియన్స్ కావాలి, అలాంటి వాళ్ళకి నచ్చదు. అంటే ఇప్పుడు స్టోరీ లేదు, నిజంగా బాగాలేదంటే ఎంత పెద్ద ఫ్యాన్స్ అయినా కానీ దే ఆర్ డైరెక్ట్లీ రిజెక్టింగ్ ద మూవీ. అది ఏదైనా కానీ ఇప్పుడు అత్తారింటి దారే తర్వాత 8 ఏళ్లు ఎందుకు సినిమా హిట్ కాలేదంటే సేమ్ థింగ్ గ్రాంటెడ్ తీసుకున్నారు. ఓజీ కూడా ఎందుకు అయిందంటే ఈనల్ గా ఓకే హైప్ మీటర్ లో మ్యూజిక్ వల్ల అంతే తప్పితే మోరోవర్ నాకైతే యావరేజ్, ఇట్స్ యావరేజ్ మూవీ. డీసెంట్ మూవీ బికాస్ అంటే అదర్ డిపార్ట్మెంట్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ నువ్వు చెప్పినట్టు, బీజిఎం, సెట్స్ ఏవైతే వేసారో. ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీదకి వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద లేనప్పటికీ ఫ్రేమ్స్ చూస్తే నీకు డిఫరెన్స్ తెలిసిపోద్ది. ఇంటర్వెల్ సీన్ ఎగ్జాంపుల్ తీసుకో, అప్పటి వరకు రియల్ లొకేషన్ అనిపిస్తుంది నీకు, ఆన్ ఫీల్డ్స్ ఏదో. పవన్ కళ్యాణ్ రాగానే అంతా బ్లర్ అయిపోద్ది, గ్రీన్ స్క్రీన్ వచ్చేస్తుంది. అంటే అక్కడ నీకు కనెక్ట్ మిస్ అయిపోద్ది. కనెక్ట్ మిస్ అయిపోతాం. ఇంకోటి ఏంటంటే సినిమాలో నాకు ప్రాబ్లం ఏమనిపించిందంటే సినిమా మొత్తం హైలైట్స్ లాగే పెట్టారు కానీ ఇప్పుడైనా ఒక మ్యాచ్ కంప్లీట్ జరుగుతుంది, అది 20 ఓవర్స్ అయినా కూడా 50 ఓవర్స్ అయినా కానీ ఎప్పుడైతే మనం హైలైట్స్ చూస్తాం, హైలైట్స్ చాలు అని అనుకుంటే మ్యాచ్ కంప్లీట్ జరుగుతుంది ఎప్పుడైనా, కానీ హైలైట్స్ చూడాలి. కానీ ఎప్పుడు మనం హైలైట్స్ ని పెట్టుకుని మ్యాచ్ లైవ్ లో ఇలా జరగాలి అంటే జరగదు. ట్రిపుల్ ఆర్ తీసుకో, బాహుబలి తీసుకో, ఏ సినిమా అయినా తీసుకో, వాళ్ళు చెప్పాల్సిన స్టోరీ చెప్పాల్సిందే. అది లాగ్ అనుకున్నా ఏమనుకున్నా ఈ లాగ్ చూపిస్తే కానీ మనం ఈ సినిమా కనెక్ట్ కాదు, ఇది హైలైట్ అవ్వదు. ఆ పాయింట్ ఎందుకు హైలైట్ అవుతుంది? ఇంత లాగ్ చూసిన తర్వాత ఓకే ఇంత స్టోరీ డ్రైవ్ అవుతాం, లాగ్ అంటాం ఫైనల్ గా, అట్ ది ఎండ్ ఆఫ్ ది లాగ్ అంటాం. కానీ బిల్డప్ అది డ్రైవ్ అవుతాం. దీనివల్ల డ్రైవ్ అయ్యి మనం నిజంగా ఒక క్యారెక్టర్ కనెక్ట్ అవుతాం. ఇక్కడ ఆయన ఎత్తుకుంటే బీజిఎంలు, వాచ్ తిప్పితే బీజిఎంలు వేస్తూనే ఉన్నారు కానీ అసలు రియల్ ఎసెన్స్ ఆఫ్ ద స్టోరీ అనేది కంప్లీట్ గా అంటే ఇప్పుడు ఆ డ్రైవ్ బిల్డప్ జరిగాక ఆ బీజిఎం వస్తే ఇంపాక్ట్ వేరు ఉన్నది. నువ్వు జస్ట్ స్క్రీన్ కనపడగానే బీజిఎం అంటే. బట్ టెక్నికల్ గా నేను సినిమాని ఖచ్చితంగా పొగుడుతాను, ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ ఆయన పేరు కనుక్కొని మీకు చెప్తాను. ఇక్కడ నాకు తెలిసి టాప్ నాచ్ సినిమాటోగ్రఫీ, సినిమా కెమెరా అంటే మనల్ని ఆ ముంబై ఎర్రాకి తీసుకెళ్లారు, బాగుంది. కాస్ట్యూమ్స్ పవన్ కళ్యాణ్ కాస్ట్యూమ్స్ చాలా రోజుల తర్వాత బాగున్నాయి, చాలా రోజుల తర్వాత బాగున్నాయి. కాస్ట్యూమ్స్ అంటే పవన్ కళ్యాణ్ కాదు, ఓమీ కాస్ట్యూమ్స్ గానీ. ఇంకోటి నువ్వు ఓమీ గురించి ఇప్పుడు ఓమీ మన ఇమ్రాన్ హష్మి ఇంత బిల్డప్ ఇచ్చారు, టెంప్లేట్ విలన్. అది ఇమ్రాన్ హష్మి చేయాల్సిన అవసరం లేదు, ఎవరు వచ్చి చేసినా అంతే హిందీ ఆడియన్స్ ని పుల్ చేయాలి, అంతే ఏదో పెట్టాము, రిలీజ్ తీసుకొచ్చాం. ఇప్పుడు అలా అట్లా పెడితే కాలిద్ది, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిజెక్ట్ చేస్తున్నారు ఏంటిది అని. హిందీ ఆడియన్స్ అంటే లైట్ తీసుకోలేదు, ఓజీ హిందీ అసలు ఎందుకులే. నెక్స్ట్ టాపిక్. ఇంకోటి ఇప్పుడు బేసిక్ గా సుజిత్ కి సందీప్ రెడ్డి వంగ ఎందుకు, సందీప్ రెడ్డి వంగ విలన్స్ ని చాలా బాగా చూపిస్తారు. సేమ్ అదే హిందీలో బాబిడియోల్ చేసిన క్యారెక్టర్ తీసుకో, ఒక మ్యూటెడ్ క్యారెక్టరైజేషన్ బిల్డప్ ఉంటది, స్లోగా బిల్డ్ చేసి మనతో ఓకే. అంటే ఇక్కడ ఎలా అంటే ఇప్పుడు విలన్ ఇతను హీరో అంటే ఇప్పుడు హీరోకి నువ్వు రూట్ చేయాలి కదా, ఇది హీరో గెలవాలి అని నీకు ఎందుకు అనిపించాలి? విలన్ కి అంత క్రూరత్వం ఉంటే నీకు అనిపిస్తుంది ఇక్కడ ఎవరు గెలిచినా ఇప్పుడు నాకు ఫరక్ పడదలే అన్నట్టు ఉంది సినిమాలో. నాకు బేసిక్ గా ఇంకోటి ఆయన క్యారెక్టర్ సైకోనా, ఎందుకు కాసేపు సైకోగా బిహేవ్ చేస్తాడు, కాసేపు ఇంటెలిజెంట్ గా బిహేవ్ చేస్తాడు. ఇంకా నువ్వు అలా పిన్ పాయింట్ చేస్తే చాలా బొక్కలు ఉన్నాయి. 9 ప్లేసెస్ లో బాంబు పెడతారు, ఆ 9 ప్లేసెస్ ఓజీకి ఎలా తెలిసింది, ఆ జపనీస్ సమురైస్ ని ఎలా పంపిస్తాడు, ఇంకా అలా ఎత్తికితే వద్దులే, ఇంకా మొత్తం ఇంకా గుంటలే, కారు కూడా నడపలేము ఆ గుంటలో. గానీ అంటే ఇంకెలా అంటే జపనీస్ కనెక్షన్ పెట్టి ఓజీ అంటే ఏదో ఉంది ఫ్లాష్ బ్యాక్ లో, ఓజీ పార్ట్ 2 లో చూడండి అని వదిలేశారు. ఈ పార్ట్ అక్కడ మళ్ళీ కాలింది నాకు. అలా సాహో ఓజీ రెండు టైం లైన్లు కలపడమే అదొక పెద్ద. మనం ఇప్పుడు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హట్ అవుతారు కానీ సీరియస్ గా వాళ్ళు భుజాలు తట్టుకుంటున్నారు కానీ దే ఆర్ నాట్ హ్యాపీ విత్ ద మూవీ. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఎక్కడో ఓకే మనోడు చూసేవలే ఫీలింగ్. బట్ గుడ్డిలో మెల్ల అంతే. వీళ్ళకి తెలియదు ఏంటంటే ఇది అది కరెక్ట్ కాదు, అలా వెనకేసుకోవడం. సినిమా బాగాలేనప్పుడు బాగాలేదని చెప్పండి, ఏం కాదు, ఫైన్, ఏం కాదు. సినిమా అంటే ఓకే, ఇప్పుడు మీరు ఫ్యాన్స్ మీకు ఓకే. నేను అనేది ఏంటంటే అంత పెట్టి డబ్బులు పెట్టి చూస్తున్నారు, కొంచెం మంచి ప్రోడక్ట్ మీరు ఒక మంచి యావరేజ్ ప్రోడక్ట్ రిజెక్ట్ చేస్తే మంచి ప్రోడక్ట్ వస్తుంది. యావరేజ్ ప్రోడక్ట్ నే మీరు నెత్తిన పెట్టుకుంటే నెక్స్ట్ ప్రోడక్ట్ బిలో యావరేజ్ ఉండింది. అంటే ఇప్పుడు ఓవరాల్ గా న్యూట్రల్ ఫ్యాన్స్ ని కూడా వాళ్ళని కూడా వేలేసినలా చేస్తేనే
సినిమా ఎప్పుడైనా వెళ్తది ముందుకి, లేదు ఆ వరకు సినిమా చాలు. ఇప్పుడు ఏమన్నా అంటే కావాలని నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు ఇవన్నీ మాట్లాడతారు. ఇప్పుడు కాంతారా చాప్టర్ 1 వస్తుంది, కొంతమంది మన వాళ్ళు ఏదో గ్రడ్జ్ పెట్టుకొని నెగిటివ్ రివ్యూలు కొంతమంది ఇచ్చారు. బట్ అదేమి ఆపలేదు కదా సినిమా అంటే పుష్ని. మీరే యావరేజ్ ప్రొడక్ట్ మాకు చాలా అనుకుంటే మీకు వీటితోనే సరిపెట్టుకోండి. అంటే మనం ఏదో కావాలని చెప్పినట్టు ఉంటది కానీ ఎవరికైనా ఏమో అవసరం. See, మనం ఏమి ఎవరికి యాంటీ కాదు, ఎవరికి సపోర్ట్ కాదు. సినిమాలో చూసాం, మనం నచ్చింది చెప్పాము, నచ్చని చెప్పాము. ఈ యొక్క చిన్న గెస్చర్ తో మనకి అంత కనెక్ట్ అయింది అనే ఒక ఫీలింగ్ అయితే నాకైతే. అంటే ఇప్పుడు విజువల్ స్టోరీ టెల్లింగ్ అని ఉన్నది, డైలాగ్ స్టోరీ టెల్లింగ్ అన్ని లేవు. నార్మల్ నీకేం కనపడుతుంది అంతే, లాజిక్స్ ఏం లేవు, మ్యాజిక్స్ ఏం లేవు. ఇప్పటికైనా నా ఆలోచన ఏంటంటే 100% పవన్ కళ్యాణ్ గారు బయటికి దిగి సినిమాకి 100% కమిట్మెంట్ పెడితే సినిమా హిట్ అవుతాయి. ఇది 30% 20% కమిట్మెంట్ కే 300-400 క్రోర్స్ చేస్తుంది అంటే సినిమా న్యూట్రల్ ఆడియన్స్ జాయిన్ అయ్యి మామూలుగా బయట రాష్ట్రాల వాళ్ళు జాయిన్ అయితే సినిమా ఇంకా పీక్ గా వస్తుంది. 30% నేను అవైలబిలిటీలో ఉండి సినిమాలు చేస్తాను అంటే ఇట్ వోంట్ వర్క్. దాని బదులు చేయకపోవడమే. 100% అవైలబుల్ లో ఉన్నప్పుడు చాలా మంచి సినిమాలు, ఇప్పుడు కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినాయి కానీ అవి నాకు నచ్చితే. ఇప్పుడు బాలు ఉంది, పంజా ఉంది, బంగారం ఉంది, జానీ ఉంది, ఈ సినిమాలు బాగుంటాయి. సరే బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయినా సినిమా కంటెంట్ పరంగా మంచి సినిమాలు ఇవి. ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఓజీకి బాక్స్ ఆఫీస్ బాగా వచ్చిన కంటెంట్ పరంగా ఓజీ అన్ని మూవీస్ కంటే బిలో పారే. సినిమా ఎవరు గుర్తు పెట్టుకోరని నా ఫీలింగ్. ఓజీ ఇప్పుడు ఒక 1 year అయిందంటే సినిమా ఏ ఇంపాక్ట్ చేయదు. ఇప్పుడున్న హడావిడిలో ఓకే గానీ ఒక 1 year తర్వాత ఓజీ లాంటి సినిమా వచ్చిందిరా అంటే డోంట్ థింక్ ఒక న్యూట్రల్ ఆడియన్స్ గుర్తు పెట్టుకుంటారని నా ఫీలింగ్ అయితే లేదు. అంటే రిపీట్ వాల్యూ ఉండదు సినిమా. ఇప్పుడు బ్రో సినిమా ఉంది, బ్రో సినిమా చాలా మంది మర్చిపోయారు. అంటే అలాంటి సినిమా ఒకటి వచ్చింది బ్రోలో, పవన్ కళ్యాణ్ హీరో, 40-50% ప్రజలు మర్చిపోయారు. ఎందుకు అంటే భజన్ తప్ప నీకు సినిమాగా ఉండదు. ఐ మీన్ సినిమా లాగే చూడాలి, పాలిటిక్స్ ని పాలిటిక్స్ లాగే చూడాలి. రెండు మిక్స్ చేస్తే డిఫర్ చేస్తేనే ఎప్పుడైనా బాగుంటదని. అది కూడా పవన్ కళ్యాణ్ కి మంచిదే, మా ఫ్యాన్స్ కి మంచిదే, ఎవరికైనా. ఆయన కూడా ఇష్టపడిన దానికి వాల్యూ వచ్చింది. అది సో దట్స్ ఇట్ గైస్. టాకింగ్ అబౌట్ మేము సినిమాలో ఉన్న పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ గురించి మాత్రమే మాట్లాడుతాం. ఎవరి అభిమానం కాదు. నెక్స్ట్ వచ్చే సినిమా అయినా మేము ఇదే చేస్తాం. బెటర్ మీరు కూడా రాడుగా ఆలోచించండి, సినిమాకి వెళ్ళేటప్పుడు సినిమా గురించి ఆలోచించండి. బస్ దాని గురించి ఏం చెప్పదలుచు. ఏమంటావు? అంతే, సినిమా లాగే చూడండి. మళ్ళీ ఈడు మా యాంటీ ఫ్యాన్ అందుకే ఇలా మాట్లాడతారని కాదు. అంతే. మళ్ళీ మేము ఇంకో వీడియో కాంతారా గురించి మాట్లాడడం కోసం ఇప్పుడు ఈ వీడియో మేము ముందే చేసి ఉండొచ్చు, బట్ సినిమాకి ఏ ఎఫెక్ట్ పడకూడదనే ఏ వీడియో అయినా కూడా 1-2 weeks తర్వాత చేస్తున్నాం. బికాస్ వీ వాంట్ మూవీస్ టు గ్రో. ఎందుకంటే ఏదో మేము చెప్పేసి మీరు వెళ్ళిపోకుండా ఆగిపోతారనో అని కాదు, బట్ ఒక మూవీకి ఇంత టైం స్పాన్ ఇవ్వాలి అనే మా కోరిక. అంతే. 2 weeks 3rd week వీడియోస్ చేయడం అప్పటికప్పటికే పెట్టేసి మేము కూడా వ్యూస్ సంపాదించేయచ్చు. బట్ నో, ఇదైనా కూడా మూవీస్ హ్యాపీగా వాటి డబ్బులు వాటి చేసుకోవాలనే ఒక చిన్న దూరంతోనే మేము చేస్తున్నాం. ఇంకా కాంతారా నెక్స్ట్ వీడియో వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మా పర్స్పెక్టివ్స్ కు మీరు కానీ మ్యాచ్ అయితే మాత్రం మీరు హాయిగా జాయిన్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి మీరు కూడా జాయిన్ అయ్యి వేద్దాం. ఆల్ ఆర్ వెల్కమ్. రచ్చబండ టైప్ ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు మీకు మా ఒపీనియన్ నచ్చలేదా, తిట్టండి, పర్లేదు, కామెంట్ బాక్స్ లో తిట్టండి. మాకు ఆ ఎంగేజ్మెంట్ కావాలి. అంతే. ఎందుకు మా పాయింట్ కి మీరు ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారో కూడా కింద మాకు పెట్టండి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ పర్లేదు. మీరు ఫేక్ అకౌంట్ తో రండి, మామూలు అకౌంట్ రండి, తిట్టండి. బాటిల్ అయినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఏదైనా పర్లేదు. సో తిట్టండి. నాకు తెలిసి ఇన్ని వీడియోల తర్వాత ఒక నెగిటివ్ ఏదన్నా మాకు ఇప్పటిదాకా ఏది రాలేదు ఉన్న కామెంట్ బాక్స్ లో. ఏదో చిరంజీవి గారి వీడియోకి కొంచెం ఒక 2-3 ఉన్నాయి, బట్ ఈ వీడియోకి ఎక్కువే వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వీఆర్ వాచింగ్ ఫర్ ఇట్. చూద్దాం. అంతే. That's it for OG. And ఇంకొక కాంతారా వీడియో కూడా soon, might be in 2 days. Bye guys. Cinema.